కళ్యాణ్ తన అభిమానిని చూడ్డానికి, తన అభిమాని చివరి కోరిక తీర్చడానికి వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఆ వీడియోలు కూడా మనం చూసినాము. ఎంత ముద్దు ముద్దుగా పవన్ కళ్యాణ్ ఆ నిరంజన్ ని దగ్గరికి తీసుకోవడము, చేతికి ముద్దివ్వడము, చాలా ప్రేమగా ఆప్యాయతగా నాన్న అంటూ పిలుస్తూ ఆయన్ని దగ్గరకు తీసుకునే విధానాన్ని చూసి చాలా మంది కూడా ఎమోషనల్ అయిండ్రు. ఇక పవన్ కళ్యాణ్ ని అసలు వ్యతిరేకించే వాళ్ళు ముఖ్యంగా సామాన్యుల్లో కూడా అసలు ఏందిరా బాబు ఇంత మంచి మనసున్నోడా పవన్ కళ్యాణ్ అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో వీడియోలు, ప్రశంసలు, అభినందనలు అన్ని మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇక పవన్ కళ్యాణ్ మంచి చేసినా, పవన్ కళ్యాణ్ చెడు చేసినా, పవన్ కళ్యాణ్ దగ్గినా, పవన్ కళ్యాణ్ తుమ్మినా, ఏం చేసినా కూడా పవన్ కళ్యాణ్ చేసింది తప్పే అనే ఒక బ్యాచ్ ఉంటుంది కదా, ఆ బ్యాచ్ వచ్చేసింది. ఆ బ్యాచ్ కి హెడ్ పేర్ని నాని. ఈయన ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఏదైతే తెలంగాణలోని వరంగల్లో నిరంజన్ అనే అబ్బాయిని చూడడానికి పవన్ కళ్యాణ్ రావడం, దీన్ని బయటికి తీసి అంటే ఇంకా ఎప్పుడు ఏదో ఒక టాపిక్ ఉండాలి కదా, మళ్ళీ ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కువగా గొప్ప అయిపోతాడో ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి తగ్గించాలి, పవన్ కళ్యాణ్ ని మాటలు అనాలి, బ్యాడ్ చేయాలని కంకణం కట్టుకొని కూర్చున్న పేరుని నాని ఏమని మాట్లాడుతున్నాడంటే, వాడెవడో తెలంగాణలో ఒకనికి బాలేకపోతే అన్నా అని అన్నాడంట, ఈయన పోయిండంట. ఇది ఈయన మాట తీరు. ఇందుకే కదా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీకి కేవలం 11 సీట్లు ఇచ్చింది. ఇవన్నీ ఏవి కనిపించవు. అసలు పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం, ఒక మనిషిని మనం మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలనే కాసింత మర్యాద కూడా వీళ్ళకి లేదా? ఏమన్నా అంటే అది ప్యాకేజీ స్టారు, ఈ స్టారు, ఆ స్టారు అని మాట్లాడతారు. అసలు వీళ్ళు మళ్ళా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్ పదవులు కూడా చేసిండ్రు. కానీ మాటలు మాత్రం వెటకారంగా, వ్యంగ్యంగా, అసలు ఈయననే కాదు ఈ వైసీపీ పార్టీలో ఉన్న మిగతా వాళ్ళని చూసుకున్నా కూడా ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. ఇక ఏదో ఒకటి సరే పవన్ కళ్యాణ్ ని మీరు దూషించాలని, పవన్ కళ్యాణ్ ని తిట్టాలని, పవన్ కళ్యాణ్ ని బ్యాడ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. మీరు విమర్శించేదైనా కాస్త మర్యాదగా విమర్శించొచ్చు కదా. అసలు మధ్యలో ఏమి ఎరగని అభంశుభం ఎరగని ఆ పిల్లోడు ఏం చేసిండు? వాడికి పానం బాలేదు, అది బాలేదు, ఇది బాలేదు అని ఎందుకు మాట్లాడాలి? అసలు మీరు ఏ ఒక్క రోజైనా అలాంటి మంచి పనులు మీ ముఖానికి చేసిండ్రా? అలాంటివి లేదు. మళ్ళా చేసినోన్ని మీదంగా మాటలు అనడం. అసలు ఇప్పటికైనా జర కొంచెం మానుకొని ఈ మాటలు అనేవి తగ్గించుకొని ఉంటే బాగుంటుంది. కనీసం అట్లయినా ప్రజల మధ్య మీ ముఖాలు కనిపిస్తాయి. లేదంటే లేదు మేము ఇట్లే మాట్లాడతాము, ఇట్లే ఇది చేస్తాము, మాకున్న పనే పవన్ కళ్యాణ్ ని తిట్టడము, పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ జపం మేము చేయాల్సిందే అని మీరు ఈ విధంగానే ఉంటే ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఇంకా బాగా కూడా బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే నిరంజన్ ని పవన్ కళ్యాణ్ చూడడానికి వెళ్ళిండో ఆ బాబు ఆనందాన్ని చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది ఏమని, మానసిక సంతోషానికి మించిన మందు ఏది లేదు కదా అని అనిపిస్తుంది. మరి వాడు అంత హ్యాపీగా, ఆ పిల్లోడు అంత హ్యాపీగా, అంత మంచిగా పవన్ కళ్యాణ్ రావడము, పవన్ కళ్యాణ్ తో మాట్లాడము, ఇదంతా చూసి అందరూ కూడా ఎమోషనల్ గా అయ్యి ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే వీళ్ళకి మాత్రం అలాంటి ఇన్సిడెంట్ లో కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఒక ఫ్లెక్సీ పెట్టో లేదంటే అనౌన్స్ చేసి రాలేదు కదా, కేవలం తన అభిమాని కోరిక తీర్చడానికి మాత్రమే వచ్చిండు. ఎటువంటి రాజకీయ ప్రకటన చేయలేదు, ఇలా వస్తున్నాను అలా వస్తున్నానని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదు, ఏవీ చేయలేదు. కేవలం తన అభిమాని కోరిక తీర్చడానికి ఈ సోషల్ మీడియా ద్వారా ఆయన వరకు చేరినందుకు మాత్రమే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళిండు, నిరంజన్ ని కలిసిండు, నిరంజన్ తో మాట్లాడిండు. దీన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్న వాళ్ళపై మీరేమంటారు? కమెంట్ రూపంలో చెప్పండి.